బాధ్యతలు నీ బాధ్యతలు చెప్పాలరా. గుర్రపయ్య రాజుగారి దగ్గరికి వెళ్ళరా, లిస్ట్ తీయాలరా నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకో కొడక. ఎంత లిస్ట్ వేయాలి చెప్పు బాధ్యతల్ని. పర్సనల్గా చెప్పాలా బిజినెస్ చెప్పాలి. ఇప్పటివరకు నీ బిజినెస్ నీ పర్సనల్ ఎత్తలేదు. నా నోరు తిరిపి ఇంట్లోంచి కూడా బయట వెళ్ళ కుక్క. ఒళ్ళు దగ్గర పెట్టుకో. చిల్లరగా మాట్లాడి చిల్లరగా పేదవనుకో తోలు తీస్తాను. సన్యాసి ఎదవా. ఎవర్రా బాధ్యతలు? ఎవరికున్నారు బాధ్యతలు? లిస్ట్ చెప్పాలా? ధైర్యం ఉందా నీకు? రా, నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఏ ముఖ్యమంత్రి కాపాడుతాడు, ఎవడు కాపాడుతాడో కాపాడవాళ్ళకి ధైర్యం ఉంటే కాపాడుకోమని చెప్పు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నీకు దమ్ముంటారా ఫేస్ టు ఫేస్. ఎవరి బాధ్యతలు ఎంతమంది తీస్తాను బయటికి. ఎక్కడెక్కడ లిస్టులు ఉన్నాయో చెప్పాలి నేను. నీకు తెలియదు నువ్వు నీ లిస్టులు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? నేను బతుకుతుంది ఎత్తిక్స్తో. ఆస్తులు అమ్ముకున్న అప్పులు కట్టా, ఉన్నవి కూడా అమ్ముకుంటాను. అలా అంతే తప్ప నీలాగా జాతి నీతిని బతకను. వాళ్ళ సైట్లు తీసుకొని వాళ్ళ దగ్గర చీప్గా చేయను. వాళ్ళ ఆస్తులు దోసుకోవడం నాకు తెలీదు. మనిషి పుట్టక పుట్టినాడు ఎవరు? నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ఎవరు చెప్తున్నారు నీ వెనక? చిల్లరగాలు మాట్లాడకు. రోడ్డు ఎక్కిపోతావు ఏదో నేను నోరు తెస్తే. ఇంట్లోంచి కూడా బయటకు రాలేవు. తంతాది మీ ఆవిడ బయటికి నేను నోరు తెరిస్తే. పిచ్చి కుక్క. ఒక వ్యక్తి గురించి నీ వ్యక్తిత్వం తెలుసుకో. నేను బతుకుతుంది వ్యక్తిత్వం మీద, క్యారెక్టర్ మీద. నా క్యారెక్టర్ కానీ నా వ్యక్తిత్వం కానీ పరిశీలించే దమ్ము నీకుందా? ఉంటే ఛాలెంజ్ రా. నేను ఏ రోజు కూడా ఎవరి మీద కూడా ఆరోపణలు చేసిన దాఖలాలు మీ అందరికీ కూడా తెలుసు. ఎవరి మీద నేను ఆరోపణలు చేయను. వ్యక్తిగత ఆరోపణలు అసలు చేయను. నేను ఒక్కసారి ఆరోపణలు చేసింది జనసేన పార్టీ నాయకుల మీద. అది కూడా నా మీద ఆయన ఆరోపణలు చేసి నన్ను తప్పుగా మాట్లాడారు కాబట్టి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద నేను మళ్ళీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది ఆ రోజు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్ అనే వ్యక్తి పలు దఫాలుగా ఆయన పార్టీ మారిన దగ్గర నుంచి నా మీద చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అతను వచ్చినా సరే ఏ రోజు కూడా నేను ఒక స్థాయి కలిగి నా స్థాయి కానీ నా వ్యక్తి నా రేంజ్కి తగిన వ్యక్తితో గురించి నేను మాట్లాడటం ఎందుకని చెప్పి ఏ రోజు కూడా నేను మాట్లాడలేదు. కానీ అతను చాలా మితిమీరి మాట్లాడటం, కనీసం ఒక మనిషిలాగా కూడా మాట్లాడలేకపోవటం అది చాలా దురదృష్టకరం. దాని గురించి తర్వాత మాట్లాడతాను. ముఖ్యంగా నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఎవరైతే 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వెలగపూడి రామకృష్ణ బాబు, అదేవిధంగా ఇతను కలిసి నా మీద మీడియా సమావేశంలో వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. సరే, ముందుగా ఈ వెలగపూడి విషయానికి వస్తే అతను నా మీద ఏదో నేను భూములు కబ్జాలు చేశానని ఏదో చేశానని ఆడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో నన్ను ఏదో చేస్తాన్నాడు. అతనికి నేను మీడియా సమక్షంలో నేను చెప్తా ఉన్నా, అతను ఒకవేళ రాడు, ఒకవేళ వస్తే ఎంటూ మొక్క పీక్కోమని చెప్పండి. ఒక ఇంటికి బొచ్చుతో సమానం నాకు. అతనికి నేను పత్రికా ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అతనికి కాగితాలు ఏమన్నాడు పట్టుకురమ్మనండి. నేనేమి బ్రాందీ సీసాలు, కల్తీ బ్రాందీలు, కల్తీ సారాలు అమ్ముకునే స్థాయికి రాలేదు. నేను ఎన్నో నిర్మాణాలు చేసి ఎంతోమంది వేల మందికి ఉపాధి కల్పించి ఎంతోమందికి ఇల్లులు ఇచ్చి వాళ్ళందరూ చల్లని దీవెనలతో ఈరోజు ఈ స్థాయికి మా సంస్థ పనిచేస్తూ ఉంది విశాఖపట్నంలో.